సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం నమస్కారం. రథసప్తమి స్పెషల్ స్టార్ మహిళ 2900 ప్లస్. ప్రేక్షకులకి అలాగే మీ అందరికి రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రోజు సూర్య భగవానుడి పుట్టినరోజుగా జరుపుకుంటూ ఉంటారు. సర్వ జీవకోటికి చరాచర జీవరాశికి వెలుగుని ప్రాణాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ రథసప్తమిని మాఘసప్తమి అని కూడా చెప్తూ ఉంటారు. 7 అశ్వాల గుర్రం మీద ఆ సూర్య భగవానుడు విశ్వాన్ని వడివడిగా తిరుగుతూ సకల జీవకోటికి వెలుగుని ప్రసాదిస్తూ ఉంటారు. శీతాకాలం నుంచి వేసవి కాలానికి పయనించేటువంటి సంధి కాలానికి నాందిగా కూడా ఈ రోజుని భావిస్తూ ఉంటారు. మరి సూర్య భగవానుడు లేకపోతే మనం ఎవరైనా బతికున్నామా చెప్పండి? నిజానికి ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ప్రతి ఉదయం మనం ఆయనకి నమస్కారాలు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండాలి. సో అలా సూర్య భగవంతుడికి మనందరం ఈ రోజు ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. శ్రీ సూర్య నారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో. శ్రీ సూర్య నారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో. తెల్లవారక ముందే ఇల్లంతా పరుగుళ్ళు, చీకట్లో ముగ్గుళ్ళు, చెక్కిట్లో సిగ్గుళ్ళు, ఏమి వయ్యారమో ఎంత విడ్డూరమో ఎంత విడ్డూరమో. శ్రీ సూర్యనారాయణ మేలుకో. సో ఈ రోజు రథసప్తమి స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళకి స్పెషల్ సెలబ్రిటీస్ వచ్చేసారు. వాళ్ళతో మాటలు పెంచుకుందాం. హాయ్ శ్రీప్రియ. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు రోజులో ఎన్నిసార్లు సూర్యుడికి వెళ్ళి హలో చెప్తూ ఉంటారు? యాక్చువల్లీ రోజుకి నమస్కారం అయితే ఒక్కసారి చేస్తాను. పొద్దున చేసేస్తారా? చేసేస్తాను. సూర్య నమస్కారం చేస్తారా? సూర్య నమస్కారాలు కాదు కానీ అది ఆజ్ఞ ఇస్తారు, అది ఇస్తారు కదా వాటర్, అవును, అవును. అది చేస్తా, డైలీ ఆ, చేస్తాను. అంటే తులసి మాతకి తులసి తులసి కోట మాత, అలా సూర్యుడికి వేస్తూ ఇచ్చి ఆ ఒకసారి తర్వాత దండం పెట్టుకుంటారు. తులసి మాతకి కనిపిస్తాడు వాటర్. ఆయన? మీరు అపార్ట్మెంట్ లో ఉంటారా కనిపిస్తారు. లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటారా? అపార్ట్మెంటే. అపార్ట్మెంట్ అయితే కనిపిస్తారు. ఒక్కోసారి ఈస్ట్ ఫేసింగ్ అయితే మనకు ఆ. కనబడదు, వెస్ట్ ఫేసింగ్ అయితే మనకి ఈస్ట్ నుంచి ఇటు తొంగి చూస్తూ ఉంటాడు అనమాట. కనిపిస్తాడా? కనిపిస్తారు. ఓకే, పర్వాలేదు. అయితే మీరు రోజు ఒక గుడ్ మార్నింగ్ చెప్తారు. గుడ్ మార్నింగ్ చెప్తాము. మనం షార్ట్ మధ్యలో కూడా ఎండ వచ్చింది అనుకోండి, అబ్బా ఫుల్ ఎండగా ఉంది అని ఆయన ఒకసారి చూసుకుంటూ ఉంటాం కదా. మీకు అవుట్డోర్ లొకేషన్స్ లో షూటింగ్ అవుట్డోర్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఓకే. ఆయన గుర్తు చేసుకో. అయితే మీరు పర్వాలేదు, బాగానే ఆయన్ని కలుస్తున్నట్టు. భావన ఏమిటి మీ భావన? చెప్పండి, సూర్యుడి గురించి మీ భావన ఏమిటి? సూర్య నమస్కారం చేసుకుంటే మంచిదని చాలా మంది చెప్తారు సూర్య పెద్దలు. నమస్కారం అనేది ఒక రిలీజియన్ కి సంబంధించింది కాదండి. అది మన బాడీకి మన ప్రతి ఒక్క పార్ట్ కి కరెక్ట్ గా సరిపోయేటువంటి ఒక ఆసనం. మన పూర్వీకులు చాలా ఎక్కువ తెలివైన వాళ్ళు అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అందుకని వాళ్ళు కనిపెట్టినవన్నీ ఎటువంటి ప్రశ్నలు వేయకుండా పాటిస్తూ ఉంటాను. యాక్చువల్లీ సూర్య నమస్కారం ఒకటి చేస్తే చాలంటారు. యోగాసనాలు అన్ని చేయలేకపోయినా కవర్ కానీ చేయగలుగుతాం. సూర్య నమస్కారం నమస్కారాలు ఒకటి చేస్తే చేస్తే మన బాడీ మొత్తం మన కంట్రోల్ లో కాకపోతే ఉంటుంది. అది సరిగ్గా చేయాలి. అవును. లేకపోతే దాని వల్ల చాలా మళ్ళీ ప్రాబ్లమ్స్ అక్కడ ఎక్కడ పట్టేయడాలు జరుగుతూ ఉంటాయి అనమాట. సో భావన చెప్పండి, గుడికి వెళ్ళినప్పుడల్లా సూర్య నమస్కారం కంపల్సరీ చేస్తాం. గుడికెళ్ళి చేస్తారా మీరు సూర్య నమస్కారం? గుడి బయటికి వచ్చినప్పుడు సూర్యుడు అలా అంటారా? నేను యోగా మాట పట్టుకెళ్ళి అక్కడ చేస్తున్నారేమో అని కంగారు వచ్చింది నాకు. ఓకే, సూర్యుడికి నమస్కారం. సూర్యుడికి సూర్య నమస్కారం. నమస్కారాలు కాదు, అవును, అవును. సూర్యుడికి నమస్కారం. ఓకే, ఇంట్లో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు డైలీ పూజ అయితే చేస్తా ఇంట్లో. అవును. ఆ పొద్దున్నే హడావుడిగా షూటింగ్ కి వెళ్తూ ఇక మనకి అప్పటికి సూర్యుడు రాడు, వెళ్ళిపోతాను నేను ముందు. అవును, 6 o'clock అట్లా మనకి వెహికల్ వచ్చేస్తుంది. ఈ వింటర్ సీజన్ లో అయితే ఆయన చాలా లేట్ గా వస్తారు కదా. ఇప్పుడు మెల్లిమెల్లిగా మనం ఇంకా సమ్మర్ లోకి వెళ్తున్నాం. ఇక పొద్దున్నే వచ్చి గుడ్ మార్నింగ్ లేవండి అంటాడు. ఎందుకంటే మనకి ఉబ్బరిస్తుంది, వేడిగా అనిపిస్తుంది, పడుకోలేము, లేచేస్తాం. మనం చూడలేం గాని సూర్యుడిని. బాలకృష్ణ గారు మాత్రం తదేకంగా 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఎర్ర చెండలో మిట్ట మధ్య అవును, సినిమా చేసేటప్పుడు కరెక్ట్. భావన నువ్వు ఎంతసేపు చూస్తావో సూర్యుడిని చూడు అన్నారు పిలిచి. అందరూ చుట్టుపక్కల చూస్తున్నారు. 5 seconds భయం చూసేటప్పటికి వేసింది. అయిపోతుంది. నేనేమో చూడలేను. మనకు కొంచెం సేపే, ఆ తర్వాత మనకి సార్ నా వల్ల కాదు.
అర నిమిషం కూడా నా వల్ల కదా, ఆయన మాత్రం 5 నిమిషాలు అలాగే చూసారు. ఇంకొక వ్యక్తి ఉన్నారు అలా చూడగలిగిన వ్యక్తి మన ఇండస్ట్రీలో, ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు గారు. వావ్. ఆయన ఎంత సేపు అయినా సరే చూడగలుగుతారు. ఇది గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో ఒకసారి ఈ విషయం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా అవుట్డోర్ షూటింగ్స్ లో వర్క్ చేసినప్పుడు రిఫ్లెక్టర్లు వేసి మొహం మీద కొడితే ఇన్ఫాక్ట్ రిఫ్లెక్టర్లు కూడా మనం చూడలేము ఎక్కువ సేపు. అసలు కొంచెం సేపటికే కళ్ళు ఒకలాగా ఈ అయిపోతాయి. డైలాగ్ మధ్యలోని ఆ ఆర్ట్ ని వాళ్ళు నేర్చుకున్నారు, అధిగమించారు, ఎంతసేపు అయినా చూడగలుగుతారు. అది నిజంగా చాలా కష్టమైనటువంటి విషయం. ముంతాజ్, హాయ్. హాయ్ సుమ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సూర్యుడితో మీకుండే అనుబంధం ఎటువంటిది? నాకైతే నేను ఎర్లీ మార్నింగ్ లేచి షూట్ కి వెళ్ళే టైంలో నేను ఐస్ ఎక్కువగా పెద్దగా ఓపెన్ చేయలేను. ఓకే, వాళ్ళు అడుగుతుంటారు ఐస్ గ్లిజరిన్ ఓపెన్ చేసి పెట్టినప్పుడు చూడండి అని. ఓపెన్ లైట్ వేసి కొడతారు కానీ మనం కళ్ళు ఇలా తెరిచి ఓపెన్ పెట్టుకోవాలన్నమాట. చేయలేమని. అందుకేం చేస్తా అంటే వెహికల్ లో వెళ్ళినప్పుడు ఆల్రెడీ సన్ మన మీదకి వస్తూ ఉంటది, నేను ట్రై చేస్తూ ఉంటాను చూడాలి చూడాలి కానీ అని. యాక్చువల్లీ కానీ అది అసలు కరెక్ట్ కాదండి. బికాజ్ ఇఫ్ యూ కాంట్ చూడలేను. మీరు ఎక్కువసేపు చూస్తే మన ఐసైట్ కి డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అవును. అందుకని మెల్లిమెల్లిగా ట్రై చేయండి కానీ ఒకటేసారి అయితే ఒకేసారి చూడకూడదు. చూడను. అలా కొంచెం ఎక్కడో కొంచెం try వేలల్లో చేస్తాను. ఒకళ్ళకు ఉంటది చూడగలిగే శక్తి. ఇన్ఫాక్ట్ మనకి గ్రహణాలు జరిగినప్పుడు కూడా వెళ్ళి డైరెక్ట్ గా చూడొద్దు అని చెప్పడానికి కారణం ఏమిటంటే అవును. అప్పుడైనా సరే ఆ వలయం ఏదైతే ఫామ్ అవుతుందో దాని చుట్టూ ఉండేటువంటి లైట్ ని మనం ఎక్కువసేపు డైరెక్ట్ గా చూసినా అది ప్రమాదమే, కళ్ళకి డ్యామేజ్ చేసేస్తుంది. అందుకే ఎక్స్రే ఫిల్మ్ పెట్టి చూడండి, లేకపోతే గాగుల్స్ వేసుకొని చూడండి అని చెప్తూ ఉంటారు. ఇక డైరెక్ట్ గా అయితే చూడడం చాలా డేంజర్, చూడకూడదు. సో మీరు ప్రయత్నించండి కానీ ఏదైనా పెట్టుకొని అడ్డం పెట్టుకొని చేయండి. దానికోసం అదే. మీ కంటి చూపుని డ్యామేజ్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ. అర్చన, అక్క ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అర్చన, మీకుండేటువంటి అనుబంధం ఏంటి సూర్యుడితో? Daily morning. టాపిక్ దొరికింది మనకి. మీ అమ్మగారితో ఉండే అనుబంధం, మీ నాన్నగారితో ఉండే అనుబంధం అవి కాదు. లేవు ఈ రోజు. సూర్యుడితో ఉండే అనుబంధం ఏంటి? ఏంటి? చెప్పుకోండి అసలు ఎంత మందికి ఉంది అనుబంధం. ఒక్కసారి నిజంగా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. ఎవ్రీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సూర్యునికి ఎట్లా అని చెప్పుకుంటాము, ఆ తర్వాత తప్పించుకోవడమే ఉంటది. ఎందుకంటే ఓజోన్ పొర మొత్తం పాడైపోయింది అని వింటూ ఉంటాం మేము, ఎంత గ్లోబల్ వార్మింగ్ ఎంతగానో. అల్ట్రా వైలెట్ రేస్ ఇంకా మనకి తాకట్లేదు, కానీ ఆ రేస్ మనమే అటెళ్ళి తాకుతున్నాయంట పాపం ఆయన్ని. మనం చేసే చెడ్డ పనులన్నీ ఆయన తాకుతున్నాయి వెళ్ళి. ఆ రేస్ కి ఎక్కువ చూస్తుంటాను ఎవ్రీ మార్నింగ్. ఈవినింగ్ కూడా సన్సెట్ కూడా చాలా నాకు చాలా ఇష్టం. సన్సెట్ అంటే చాలా ఇష్టం నాకు. సో డెఫినెట్లీ చూస్తాను. Yes. ఐ డెఫినెట్లీ వాచ్. మనకి ఉండేటువంటి బిజీ లైఫ్స్ లో ఈ మధ్య కాలంలో మనం మర్చిపోయిన ఒక అంశం ఏమిటంటే ఆ సూర్యుడికి థ్యాంక్స్ చెప్పుకోవడం. నా విషయాన్నే తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ నేను స్టార్ మేళ మొదలు పెట్టి 10-11 సంవత్సరాలు అయిపోయింది. రోజు పొద్దున్నే పిల్లల్ని బస్ ఎక్కించేసేయడం, కార్ ఎక్కడం, లోపల స్టూడియోకి వచ్చేసేయడం, సాయంత్రం ఆయన అస్తమించిన తర్వాత బయటికి రావడం. దీనివల్ల నష్టం జరిగింది అనేది బ్లడ్ రిపోర్ట్స్ లో విటమిన్ డి తగ్గింది అనేంత వరకు తెలియలేదు. అవ్వా అంటే నేను సూర్యుడిని చూడట్లేదు అనమాట అని అప్పుడు అర్థం చేసుకున్నాను. ఎందుకు? ఒక రకంగా ఏమో జాబ్ అని, ఇంకొక రకంగా ఏమో అమ్మో ఎండ తగిలితే స్కిన్ పాడైపోతుంది అనుకొని చాలా వరకు సూర్యుడికి దూరంగా ఉండడం మొదలు పెట్టేశాం అనమాట. కానీ ప్రతిరోజు అంటే మరీ మండుటెండలో కాదు కానీ మార్నింగ్ టైంలో ఒకసారి ఎండ తగిలేలాగా వెళ్ళి మనం కాస్త వాకింగ్ చేస్తేనో కనిపిస్తేనో మన బాడీ చాలా బాగుంటుంది. మనం ఏది తిన్నా ఏది తాగినా వాటన్నిటికీ కూడా సోలార్ ఎనర్జీ తగిలే మనం చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్ గా మనం సోలార్ ఎనర్జీని లోపలగా తీసుకుంటున్నప్పుడే మనకి ఇంత శక్తి వస్తే, డైరెక్ట్ గా సోలార్ ఎనర్జీ మనం తీసుకుంటే మనకి ఎంత శక్తి ఉంటుంది? ఇక సేజెస్, సెయింట్స్, ఆ ఋషులు మునులు అందరూ చేసేటువంటి పని ఇదే. డైరెక్ట్ సోలార్ ఎనర్జీ తీసుకుంటారు కాబట్టి ఎన్ని రోజులైనా సరే వాళ్ళు ఏం తినక్కర్లేదు. మనం ఆకుకూరలని ఇంకోటి అన్ని తిన్నా అవన్నీ ఇండైరెక్ట్ సోలార్ ఎనర్జీ. సో అప్పుడప్పుడు మనం వెళ్ళి కనిపిస్తూ ఉండడం చాలా మంచిది. మరోసారి ఆ సూర్య భగవానుడికి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎపిసోడ్ మొదలెట్టేద్దాం. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ఆయన ఒక్క నిమిషం, 2 నిమిషాలు ఎందుకు, అర సెకండ్ గ్రహణం పట్టిందంటే గుళ్ళు మూసేస్తారు, ఏమీ తినొద్దంటారు. ఎందుకు అంటే కంప్లీట్ గా ఆ టైంలో బ్యాక్టీరియాస్ ఎక్కువగా వర్క్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి. అంత దానికే అంత జరిగిపోతే ఆయనే గనక లేకపోతే మనం అసలు లేము సో ఇంకా. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అమ్మ మనం బతికి ఉండడానికి. చాలా ముఖ్యమైనటువంటి కాదు కారకుడు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. రథసప్తమికి అందరూ ఇళ్ల ముందు చక్కగా ముగ్గులు వేసుకొని ఉండుంటారు కదా. మేము కూడా చూసారా మా ఇంటి ముందు ఎంత మంచి ముగ్గులు వేసామో. చాలా బాగున్నాయి. పైగా మా తాడేది రథాన్ని లాగడానికి ఉంది ఉంది, ఇక్కడ తాడుందా? ఈ సైడ్ ఉంది, ఏ తాడేది ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది? జెండా కూడా పెట్టారు తాడుకి. తాడు కనిపించట్లేదు. తాడుకి. ఏది? తాడికి జెండా. ఇదా? ఏ అది జెండా. మా తాడు ఎక్కడో తెగిపోయి ఊడిపోయినట్టుంది.
చిన్నప్పుడు ఇంటి ముందు రథం వేసుకునే వాళ్ళం అన్నమాట. రథం వేసుకోవడం కన్నా దాని తాడు గీయడం చాలా ఇంట్రెస్ట్. ఎవరి తాడు చాలా పెద్దది, అన్నిళ్ళు దాటి వెళ్ళిపోద్ది. అలా అలా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట మన తాడు. అదేదో నిజంగా లాగినట్టుగానే ఆ తాడుని ఫీల్ అయ్యేదాన్ని నేను. సరే ఇప్పుడు మొదలెట్టేద్దామా? భావన మీతోనే స్టార్ట్. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి ఈ రౌండ్ లో. మరి యువర్ టైం స్టార్ట్స్ నౌ. టేబుల్ మీద ఏం పెడితే అది కుర్చీ అవుతుంది? ఆపిల్. మీ అత్త కొడుకు మీకు ఏమవుతాడు? మామయ్య. సైకిల్ ని తొక్కుకుంటూ వెళ్తే ఏమవుతుంది? బ్యాక్ పెయిన్ వస్తుంది. సినిమాకి వెళ్ళాలంటే ఏం కొనాలి? ఫ్రూట్స్. రిస్ట్ వాచ్ లో ఎన్ని ముళ్ళు ఉంటాయి? 100. టేబుల్ మీద యాపిల్ పెడితే అది కుర్చీ అవుతుందంట. మ్యాజిక్. మీ అత్త కొడుకు మీకు మావయ్య అవుతాడు. సైకిల్ ని తొక్కుకుంటూ వెళ్తే ఏమవుతుంది? బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ వస్తుందంట. అక్క birthday. సినిమాకి వెళ్ళాలంటే ఏం కొనాలి? ఫ్రూట్స్ కొనాలి, టికెట్ అక్కర్లేదు. 2 ఫ్రూట్స్ ఇవ్వాలి వాళ్ళకి, ముఖ్యంగా రాఘవేంద్రరావు గారి సినిమాలు అయితే 4 ఫ్రూట్స్ ఇస్తే లోపలికి పంపించేస్తారు. రిస్ట్ వాచ్ లో 100 ముళ్ళు ఉంటాయి. 5 రాంగ్, 50 పాయింట్లు మీకు. అర్చన మీరు రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అపాయంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? కుల్ఫీ తినాలి. అప్పులు ఇచ్చే వాడిని ఏమంటారు? దేవుడా. అందగాడు అని ఎవరిని అంటారు? కోడిని. ముఖం కళకళలాడాలి అంటే ఏం పూయాలి? కలాకన్. ఆఫీసులలో లంచ్ ఏ టైం కి చేస్తారు? 11 o'clock. వ్యాపారం చేసేది ఎవరు? నేను కాదు. ఉడతలు ఎక్కడుంటాయి? మా ఇంటి పక్కన. ఇసుక ఎక్కడ? అపాయంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? కుల్ఫీ తినాలి. అప్పులు ఇచ్చేవాడిని ఏమంటారు? దేవుడు. దేవుడు అంటారు. అంటే దేవుడుగా భావిస్తాం. అది కాకుండా మీరు దేవుడే. రాక్షసుడు, పిశాచి రాక్షసుడు. అలా అనాలి. అవును. అందగాడు అని కోడిని అంటారు. ముఖం కళకళలాడాలి అంటే ఏం పుయ్యాలి? కలాకన్ పూయాలంది. కలాకన్. కళాకందు పుయ్యాలి. అబ్బా, పూసుకొని పడుకుంటే రాత్రి చీమలు పెట్టేసి మొత్తం ఎర్రగా చాలా ఫెయిర్ గా బాగుంటుంది. నువ్వు చెప్పింది కూడా మర్చిపోయావు కదా కలాకన్ పూయాలన్నదే. నువ్వు అదే చేసుకొని వచ్చావా? లేదక్క మేకప్. మోతీచూర్ లడ్డు వేసుకున్నావా? ముఖం అందంగా ఉండాలంటే పేడ పూయాలి. అక్క మీ సీక్రెట్. నైట్ అదే పూసొచ్చింది. కాదు, కలాకన్ అంటే మరి అందంగా అది రివర్స్ చెప్పాలి కదా. కళాకందు కూడా ఎవరు పూసుకుంటారు? మరీ చెప్తావులే భావన నువ్వు. ఆఫీసులలో లంచ్ ఏ టైం కి చేస్తారు? 11 o'clock. 1 o'clock కి కాదు. వ్యాపారం చేసేది ఎవరు? నేను కాదు, రిలవెంట్ లేదు. ఉడతలు ఎక్కడ ఉంటాయి? మా ఇంటి పక్కన. ఉండొచ్చు కదా ఉండొచ్చు. పక్కన చెట్టు మీద. అది కాకుండా ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ఆకాశం. అలా చెప్పాల్సింది. 4 రాంగ్, 40 పాయింట్స్ నీకు. రెడీ ముంతాజ్? రెడీ అండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుండమ్మ కథ సినిమాలో గుండమ్మ ఎవరు? అనసూయమ్మ. కూరగాయలు కొనడానికి వెళ్ళేటప్పుడు మెడలో ఏం వేసుకోవాలి? తాళ్ళు వేసుకోవాలి. ఛత్రపతి సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. చెయ్యి నొప్పిగా ఉంటే ఏం చెయ్యాలి? గోడని వేసుకొట్టుకోవాలి. బాధగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడాలి? పిచ్చోళ్ళతో మాట. వంట చేస్తున్నప్పుడు ఏం ఆలోచించాలి? కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి. గుండమ్మ కథ సినిమాలో గుండమ్మ అనసూయమ్మ అంట. మన యాంకర్ అనసూయమ్మేనా? కూరగాయలు కొనడానికి వెళ్ళేటప్పుడు మెడలో తాడులు వేసుకోవాలి. తాడులు వేసుకొని వెళ్ళాలంట. ఛత్రపతి సినిమాలో హీరో చిరంజీవి. చెయ్యి నొప్పిగా ఉంటే ఏం చెయ్యాలి? గోడనేసి గుద్దుకోవాలి. బాధగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడాలి? పిచ్చోడితో. వంట చేస్తున్నప్పుడు ఏం ఆలోచించాలి? కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి? కరెక్ట్ ఆన్సర్. 5 రాంగ్, 50 పాయింట్స్. శ్రీప్రియ రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పుస్తకాలు చదివేవారు ఎవరితో స్నేహం చేస్తారు? పిచ్చోళ్ళతో. బీరకాయ ఎంత పొడుగు ఉంటుంది? ఆకాశం అంతా. జలుబు వచ్చినప్పుడు ఏవి ఎక్కువగా తినాలి? కారం కారం తినాలి. నిమ్మకాయని పిండితే ఏమొస్తుంది? పాయసం వస్తుంది. ఎక్కడికి వెళ్ళేటప్పుడు వీసా కావాలి? మన పక్కింటికి వెళ్ళడం. కితకితలు పెట్టాలంటే ఏం చెయ్యాలి? ఏడవాలి. ఖడ్గం సినిమాలో ఏ హీరో ఉన్నాడు? చిరంజీవి. నిటారుగా ఎవరు కూర్చుంటారు? ముసలి వాళ్ళు. పుస్తకాలు చదివేవారు ఎవరితో స్నేహం చేస్తారు? పిచ్చోళ్లతో. బీరకాయ ఆకాశం అంత పొడి ఉంటుంది. దానితో బీరకాయ పచ్చడి, బీరకాయ కూర, బీరకాయ పులుసు, బీరకాయ మజ్జిగ చారు, బీరకాయ పచ్చడి, బిర్యానీ, బీరకాయ బిర్యానీ, బీరకాయ పప్పు, అవును, బీరకాయ బిర్యానీ అన్ని చేసుకోవచ్చు. జలుబు వచ్చినప్పుడు ఏది ఎక్కువగా తినాలి? కారం. కారం. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ మధ్య కాలంలో డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు కొంచెం స్పైసీ ఫుడ్ తినండి, ఆ టైంలో బ్యాక్టీరియా చచ్చిపోతుంది అని. అందుకని అలా చెప్పారు కదా, దొరికిన ఛాన్స్ అని నేను ఆవకాయ ఎంత లాగించేస్తున్నాను ఆ టైంలో. నిమ్మకాయని పిండితే ఏమొస్తుంది? పాయసం వస్తుంది. ఎక్కడికి వెళ్ళేటప్పుడు వీసా కావాలి? మా పక్కింటికి. మీ పక్కింటికి వెళ్ళడానికి వీసా కావాలి. ఓకే. కితకితలు పెట్టాలి అంటే ఏం చెయ్యాలి? ఏడవాలి. ఖడ్గం సినిమాలో హీరో చిరంజీవి. నిటారుగా ఎవరు కూర్చుంటారు? ముసలి వాళ్ళు. ముసలి వాళ్ళు.
7 రాంగ్ 70 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ శ్రీప్రియ ఎలా ఆడుతుందో చూద్దాం. ఏబిసిడీలు కదా, లేవు అవును, కదా. పైన ఏబి కింద సిడి. సి వచ్చి వెంకటేష్, ఏ వచ్చి ఒకరు చెప్పకపోతే ఇంకొకరు చెప్పొచ్చా? లేదు, మీకు మళ్ళీ వేరే విడిగా ఉంటుంది. లాస్ట్ 10 ఈవి సెకండ్స్. సత్యనారాయణ కొడుకు. 10 9 8 7 6 5 4 3 2 1. ఒక్కటే చెప్పావా? ఏ ఎవరికైనా తెలుసా? హన్సిక. హన్సిక. చూద్దామే. బి ఎవరు? అలీ అలీ గారు. అలీ గారు. అలీ. ఆహా. అలీ గారు. సి వెంకటేష్ గారు. బాగా correct. చెప్పావు. సి వెంకటేష్ అమ్మయ్య, ఒకటి గారు. కరెక్ట్ చెప్పింది. ఒకటే చెప్పింది, ఒకటి కరెక్ట్ చెప్పింది. కరెక్ట్. డి వరుణ్ తేజ్. నాగబాబు గారు వరుణ్ అబ్బాయి. తేజ్. వావ్. తొలి ప్రేమ చేస్తున్నాడు మళ్ళీ. వాళ్ళ బాబాయ్ సినిమాని మళ్ళీ తొలి ప్రేమ, సేమ్ టైటిల్. ఒకటి కరెక్ట్, 10 పాయింట్స్. ముంతాజ్ చూడండి. చాలా కష్టం. తమన్నా. అంటే ఏబి ఏ తమన్నా. బి. సి వచ్చేసి ఉదయ్ కిరణ్. ఓకే. ఆ, బి సమంత, ఉదయ్ కిరణ్. ఆ రెండు నాకు ఇంత గుర్తునే మంది రావుగా. రావట్లేదు. లాస్ట్ 10 సెకండ్స్. 1 సెకండ్. ఏది ఉదయ్ కిరణ్ అన్నారు? సి అంట. సి ఉదయ్ కిరణ్. ఆ. ఏ వచ్చేసి తమన్నా. తమన్నా. ఆ. ఇదే ఉంది. ప్రేమ కథ చిత్రంలో తనెవరు? టైమ్ అప్. ఫైనల్. ఏ తమన్నా అవునా? అవును. చూద్దాం. బి ఇలియానా. ఇలియానా. చూద్దాము. ఇలియానా. సి ఉదయ్ కిరణ్ అన్నావు కానీ నాని. నాని. సుధీర్ బాబు. విజయ్ దేవరకొండ. సుధీర్ బాబు. నేను అనుకున్న పేరు గుర్తు రాలేదు నాకు. ఒకటే కరెక్ట్, 10 పాయింట్లు ముంతాజ్. శ్రీప్రియ లాగానే సేమ్ టు సేమ్ ముంతాజ్ కి కూడా 10 పాయింట్స్. అర్చన చూడు. అందరూ టఫ్ ఉన్నారు అక్క. డి నితిన్ అనుకో. హ్మ్. అక్క వీళ్ళ పేర్లు తెలియదు అక్క నాకు. నేనేం చేయాలి? చిట్టిలి అందియచ్చు కదా అక్క. అలా అయితే వాళ్ళకి కూడా ఎక్కువ మాకు points మార్చాలి వచ్చేది కదా. కదా. మా. తనకి మారిస్తే మాకు మేము మార్చాలి. మారుతాం. టీ ఒకటి చెప్పావు. నితిన్ ఫేస్ తెలిసిపోయింది. కింద వీళ్ళ పేరు ముగ్గురు పేరు తెలియదు. నువ్వు కూడా ఒకటే చెప్పావు. ఆ ఒకటి చూసేద్దాం ముందు. నితిన్ అంట, టీ చూద్దాం. నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం. రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం. వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం.
చెప్పలేదు కదా నువ్వు? ఎవరికైనా తెలుసా ఏ ఎవరు? వీళ్ళ పేర్లు తెలియదు సౌందర్య. నాకు, ముగ్గురు తెలుసు నందిత కదా. నా? లయ అనుకుంటున్నాను. నందిత. పేరు తెలియదు నాకు. కరెక్టే. బి నివేదా థామస్. సి రజీనా లాగా ఉంది. ఒకటే కరెక్ట్, 10 పాయింట్. ఇక భావన. భావన Friendship ఇవాళ మన నిజమైతే రథసప్తమి గనక. స్పెషల్ ఏమో గానీ అందరూ రెండో రౌండ్ లో 10, తెలిసినా 10, ఒకటే 10 చెప్పు. సంపాదించారు. తెలిసినా మీరు ఒకటే ఎక్కువ చెప్పాలి. వెళ్ళకూడదు, ఓకేనా? కాదు, అందరూ వెళ్ళకూడదా? లెక్క తక్కువైనా పర్లేదు, ఎక్కువ ఎక్కువ వెళ్ళొద్దు. ఆవిడ 80 ఉందండి. అది కాదు, ఈ రౌండ్ లో. నిజమైన ఫ్రెండ్ అయితే కనుక ఒక్కటే చెప్పాలి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అక్క. ఏ భూమిక, బి కాజల్, డి చిరంజీవి గారు, సి సి అతను నిఖిల్. మీరు నిజమైన ఫ్రెండ్ కాదండి. మీరు నిజమైన ఫ్రెండ్ కాదు. కాదు. మీరు నిజమైన ఫ్రెండ్ అయితే 10 పాయింట్లు సంపాదించేవాళ్ళు. కానీ మీరు ఏం చేశారు? 4 చెప్పారు. 4 చెప్పారు. వావ్. ఏ భూమిక అవునా కాదా చూద్దాం. బి కాజల్ చూద్దాం. Correct. సి నిఖిల్ అట, అవునా? అన్ని కరెక్ట్ చెప్పేసింది. అండ్ డి చిరంజీవి గారు. కాదు, సర్వానంద్. కానీ చిరంజీవి గారునే పెట్టాడు. దట్ ఈస్ సర్వానంద్. 3 కరెక్ట్, పర్వాలేదు, 30 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యము రివర్స్ లో కనిపించబోతోంది, జాగ్రత్తగా చూసి గుర్తుపట్టండి. రాంగ్ చెప్తే మైనసా? ఒక్క అక్షరం తప్పిపోయినా మైనసే. మొదటి వాక్యం. నారు పోసినవాడు శ్రీప్రియ. నారు పోసిన వాడు నీరు పైకి మానడు. చూద్దాం. నారు పోసిన వాడు నీరు పోయక మానడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? కెన్ ఎనీబడి స్పెసిఫై? అంటే మనం మొక్కకి చెప్పడం రాదు. మొక్క పెడతాం కదా, Hmm. పెట్టినప్పుడు ఖచ్చితంగా దాంట్లో నీరు అనేది పోస్తాము. కరెక్ట్. అలాగే దేవుడు మనం పుట్టించాడు కాబట్టి ఎలాగైనా అంటే మనము పుట్టించిన వాడు మనల్ని అది చూసుకోక ఉపాధి. మానడా? అంటే మన అమ్మా నాన్నల దేవుడా, అయ్యుండొచ్చు, సూర్య భగవానుడా, ఎవరు? సూర్య భగవానుడి రూపంలో అమ్మ నాన్నలు. వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ సన్ ఎనర్జీయే కదా. ఓకే, నెక్స్ట్. చీరలు మడత పెట్టడం. శ్రీప్రియ. చీరలు మడత పెట్టడం అంత ఈజీ కాదు. చూద్దాం. మీరు కరెక్ట్ చెప్పినందుకు కాదు ఆవిడ బాధ, అది కరెక్ట్ గా అయినందుకు ఆవిడ బాధ. కాదు, చీరలు మడత పెట్టడం అంత ఈజీ కాదు నువ్వు అనగా guess కొడుతున్నావా? అంటే నీకు నేను language అది ఇటు అర్థమవుతుందా? 2 చదివా నేను. కొంచెం కాదు ఈజీ అనేది కొంచెం అనిపించింది. ఆ, తను అది ముందు నేను help అడుగుతున్నా. అందుకు చేసేటప్పటికి కదా అంది. ఇవిడికి లాంగ్వేజ్ అర్థం అవుతుందా, గెస్ కొడుతుందా? 10 పాయింట్లు.
చీరలు మడత పెట్టడం అని అంటారు మగవాళ్ళు, అసలు ఎంత అవును. కష్టం అండి అసలు చెప్పండి అవును. మీరు శ్రీప్రియ. చాలా కష్టమే, చీరలు మడత పెట్టడం చాలా కష్టం. ఒక ఆ. సైడ్ పట్టుకుంటూ ఉంటే ఇంకో సైడ్ జారిపోతూ ఉంటుంది. పైగా చీర మడత పెట్టేటప్పుడు మనం కేవలం మన చేతుల్ని మాత్రమే వాడం, అది ఒక ఎక్సర్సైజ్ గా మనం భావిస్తాం. మన మెడని కూడా పెట్టి ఇలా పెట్టి అప్పుడప్పుడు మన పళ్ళని కూడా అని వాడి అసలు ఎంత అవయవాలన్నీ మాకు పనిచేస్తున్నాయి తెలుసా అసలు? రోజుకు 50 చీరలు మడత పెడితే చాలు. చీర కట్టుకోవడం వేరు, మడత పెట్టడంలో దాన్ని ఇలా పట్టుకొని ఇలా పట్టి దాన్ని ఇలా పెట్టి ఇలా అని ఇలా అని అసలు ఎన్ని చేస్తుంటాం తెలుసా మేము, ఆసనాలు వేస్తుంటాం అసలు ఆ చీర మడత పెట్టడానికి. నెక్స్ట్ మనిషికి గాక కష్టాలు శ్రీప్రియ. మనిషికి కాక కష్టాలు మానవుడికి వస్తాయా? చూద్దాం. పోయినట్టే. మనిషికి గాక కష్టాలు మానులకు వస్తాయా, మీరు మానవుడికి వస్తాయా అన్నారు. -10. గోవింద గోవింద. ఒక టాస్క్ ఇస్తాము, ఎవరు బాగా ఆడితే వాళ్ళకి 10 పాయింట్లు ఇచ్చేస్తాం. ఓకే కమాన్. రథ సప్తమి రోజు స్విమ్మింగ్ కాంపిటీషన్స్. మీకు నీళ్లు లేనటువంటి స్విమ్మింగ్ పూల్ లో మీరు ఈత కొట్టాలి. డై ఎలా? ఇక్కడ నుంచి అదేలా? డై కొట్టాలా? ఇలానా? 10 పాయింట్స్ మీకు కావాలంటే మేము చెప్పింది ఏమైనా సరే మీరు చెయ్యాలి. రెడీయా మీరు? రెడీ. రెడీ. ఓకే, ఇటు అటు ఇద్దరు నించొని ఉంటారన్నమాట. ఆడేవాళ్ళు అంటే పార్టిసిపెంట్ మధ్యలో బుట్ట పట్టుకొని ఉంటారు. అక్కడ కొన్ని బంతులతో ఒక బుట్ట, ఇక్కడ కొన్ని బంతులతో బుట్ట, ఇటు అటు వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళకి కళ్ళకి గంతలు కూడా వేసేస్తాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బంతులు అటు ఇటు విసురుతూ ఉంటారు, కళ్ళు కనపడవు కాబట్టి. ఈ మధ్యలో పార్టిసిపెంట్ వీలైనన్ని బంతుల్ని బుట్టలో పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేత్తో పట్టుకుని వేయొద్దు, డైరెక్ట్ బుట్టతోనే పట్టుకోవాలి. అలా ఎవరు మాక్సిమం నంబర్ ఆఫ్ బంతుల్ని పట్టుకోగలుగుతారో వాళ్ళకి 10 పాయింట్స్ ఇచ్చేస్తాం. రండి భావన, అక్కడి నుంచి ఉండే బుట్ట తీసుకొని రెడీ 1 2 3 గో. వేస్తూనే ఉండాలా? వేస్తూనే ఉండండి. వేరే వాళ్ళకి తక్కువ పాయింట్లు రావాలంటే మీరు వేసుకుంటూ ఉండొచ్చు. భావన పైకి, భావన పైకి. అది అలా పైకైనా? దొంగ భావన మధ్యలో ఇలా కూడా వేసింది. అయిపోయినాయి. భావనకు ఉంది, అయిపోయిందా? ఓకే స్టాప్. 2 4 6 8 9 వేసావు ముంతాజ్. మళ్ళీ శ్రీప్రియ అండ్ ముంతాజ్ వేస్తున్నారు. భావన మీరు వీలైనన్ని పట్టుకుంటున్నారు. ఇందాక తన కౌంట్ 9, మీ టార్గెట్ 10. రెడీ 1 2 3 గో. అసలు అటు బంతులు పట్టుకోవట్లేదు. అయిపోయింది. ఓకే, ముంతాజ్ అలాగే ఉండండి. శ్రీప్రియ కళ్ళకు గంతలు తీసేయండి. 2 4 6 8 10 12. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. మీ టార్గెట్ 13. ఓకే, రెడీ 1 2 3 గో. అయ్యో అయిపోయాను అవి. అయ్యో అయిపోయింది. 13 ఉన్నట్టు లేవే, చూద్దాం. 2 4 6 7 అంతే. అర్చన నువ్వు తీసేసేయ్, నువ్వు ఆడాలి ఇప్పుడు. అర్చన నీ టార్గెట్ 13. రెడీ 1 2 3 గో. ఎవరు ఎక్కడ ఉన్నారో చూసుకోండి. నాకు తెలియట్లేదు. 2 అయిపోయినాయి అంతే. అయ్యో అయిపోయింది. ఉంది 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 ఉంది. బాగా వేసింది అసలు భావన. భావన చాలా ఇంటెలిజెంట్ గా అన్ని చేస్తుంది. నేను పైకి వేసాను. భావన తీసేసే, కళ్ళకు గంతలు మీరు కూడా తీసేయండి. భావన నేను నంబర్ 1. భావన నీకు 1. నంబర్ 1. భావన భావన 12 వేసింది కాబట్టి 10 పాయింట్లు భావన. లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి.
ప్రభాత సూర్యుడికి ప్రణామం. చూద్దాము. ప్రభాత సూర్యుడికి ప్రణామం చెయ్యి. చెయ్యి చెప్పలేదు. -10. గోవింద గోవింద ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. జనతా గ్యారేజ్ లోని ఈ సాంగ్ నిజంగా చాలా అందమైన సాంగ్. రామ్ జోగేష్ శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్, దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ ఎన్టీఆర్ చాలా బాగా చేశారు. ఇదంతా కారకులు ఎవరు? కొరటాల శివ గారు. థ్యాంక్ యూ. శ్రీప్రియ, మీ దగ్గర 10 పాయింట్స్ ఉన్నాయి కదా, ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. మీరు ఎవరికి ఇస్తారు? అక్కడ 60 ఉంది, అక్కడ 50 ఉంది, ఇక్కడ 90 ఉంది. నాకెన్ని ఉన్నాయి? 80, 50, 60. అర్చనకి 10 ఇస్తున్నాను. అర్చన 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ రౌండ్. డైలాగ్ వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కండి. ఇందులో నెగటివ్ పాయింట్స్ లేవు. ఎవరైతే బజర్ నొక్కి ఆన్సర్ చెప్పారో వాళ్ళ నెక్స్ట్ పార్టిసిపెంట్ కి వెళ్ళిపోతుంది. పాస్. ఓకే, డైలాగ్. మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్నుంటే ధైర్యంగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది, మరి ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. నాకు మీరా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది. పెదాల మీదకి నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బతకడానికే బలం వస్తుంది. నేను ఇలా ఫ్లోలో ఉన్నప్పుడు నాకు అడ్డం వస్తే కింద నుంచి పైదాకా మంట కూడా వస్తున్నాను రా. 50 million చెక్. నువ్వు ఇచ్చిన టార్గెట్ కంటే 5 times ఎక్కువ. సరిపోతుందా? శ్మశానంలో సమాధులకు సునాలు వచ్చిన రంగు నువ్వు, కోట కోడిగుడ్లో ఉన్నప్పుడు టమాటో రంగులోకి వచ్చేస్తావు. రై. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? శ్రీప్రియ. పవన్ కళ్యాణ్. 10 పాయింట్స్ శ్రీప్రియ. ఈ సంభాషణ ప్రకారం ఎంత చెక్ ఇచ్చాడు? భావన. 50 million. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. నీకు వచ్చా 22 ఏళ్ళు ఏమయ్యావు? నీ వయసు ఎంత? జస్ట్ 45. నీ వయసుకు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, నెహ్రూ పిఎం అయ్యాడు, నువ్వవలేదే? మాకు ఇంట్రెస్ట్ లేదండి. మేం చెప్పేది కూడా అదేనండి. ఇంట్రెస్ట్ లేదే ఎవ్వడూ ఏం చేయలేడు. నువ్వు చెప్పే టెండూల్కర్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, వాళ్ళ నాన్న ఇంట్రెస్ట్ ని కిల్ చేయకుండా ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. నాకు ఈ పంట పని అంటే ఇష్టం లేదని 1,00,000 సార్లు చెప్పాను, విన్నావా? నాకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోకుండా బలవంతంగా హోటల్ మేనేజ్మెంట్ లో చేర్పించావు. అయినా మీకు మా కుర్రోళ్ళ ఒపీనియన్స్ పరమ సిల్లీ కనిపిస్తాయి. మీకు కావాల్సిందల్లా ఒకటే, అది ఎంత తొక్కలో ఉద్యోగైనా సరే, పొద్దునే లేచి వెళ్ళామా, సాయంత్రమే వచ్చామా, 1000 2000 తెచ్చామా, ఇచ్చామా, చచ్చామా, అంతే. అప్పుడు మీకు హ్యాపీ. చా, ఎలా కాపురం చేస్తున్నామా ఇంతో? నీ ఓపీకి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఏం చెప్పినా నువ్వు బాగుపడాలనే కదరా, ఒకసారి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను. రేపు ఈవినింగ్ కి గులాబ్ జామున్ బెటరా, రసగుల్లా బెటరా? ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? భావన. ఉదయ్ కిరణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఈ సంభాషణలో ఉన్న 2 స్వీట్ల పేర్లు చెప్పండి. అర్చన. గులాబ్ జామ్, రస్మలై. రసమలాయి కాదు, పాస్ట్ భావన. గులాబ్ జామ్. పాస్ట్ శ్రీప్రియ. గులాబ్ జామ్, రసగుల్లా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. సారీ అండి. ఏంటండి సారీ? లైట్స్ బద్దలైపోయా? నా పరిస్థితి వింటే మీ గుండె బద్దలైపోతుందండి. ఏంటండి అంత పెద్ద ప్రాబ్లం? మా చెల్లెడికి చోపోటు వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేసి బిల్లు ఇచ్చారండి. అది చూసి మా నాన్న గుండెపోటు వచ్చేసిందండి. బైపాస్ చేయాలన్నారు. డిగ్రీ పాస్ అవ్వని నేను బైపాస్ ఏం చేయించనండి. అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పుడుదామని ఇటు వచ్చానండి. ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూసానండి, ఇటు బద్దలైపోయిందండి. ఎందుకండి అంత ఫీల్ అవుతారు? మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ సారీ. అయినా సిగ్నల్ అయితే ఉందండి, 300 పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా. మరి ఎందుకు తిట్టావు? అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా? నువ్వు తిట్టడం ఆపాలని ఏడ్చాను. మరి మీ డాడీ హార్ట్ అటాక్? హార్ట్ ఉన్నోళ్ళకి వస్తుంది హార్ట్ అటాక్. మా నాన్నకి ఆ ఛాన్స్ లేదులే. ఇందాకేమన్నావు? కళ్ళు కనపట్లేదా? అసలు బైక్ నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? క్లచ్ నొక్కాలి, గేర్ వేయాలి, యాక్సిలేటర్ రేస్ చేయాలి, హ్యాండిల్ కంట్రోల్ చేయాలి, పక్క నుంచి వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇన్ని పనులు చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ వేయడం లేట్ అవుతుంది. దానికి ఎంత పెద్ద గొడవ? ఈ సంభాషణలో ఉన్న హీరోయిన్ ఎవరు? అర్చన. పాస్ట్ భావన. పాస్ట్ శ్రీప్రియ. తెలీదు. పాస్ట్ ముంతాజ్. శ్రేయ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఇందాక నుంచి ముంతాజ్ గుండె ధైర్యం చేసుకుని ఉందన్నమాట ఆన్సర్ చెప్పకుండా. నిబ్బరంగా శ్రేయ లోపల ఆపుకుంది లోపల. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? భావన. తరుణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్.
నెక్స్ట్ డైలాగ్. ఇదిగోటి నీకు కావాలండి. నేను టీ తాగను. మంచి హ్యాబిట్. మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు భీమవరంలో. వాడు అంతే, కాఫీలు టీలు తాగడు, విస్కీ తప్ప. వాడు రోజు భీమవరం టు బెజవాడ షటిల్ చేసేవాడు, కానీ ఒక్క రోజు కూడా వాడు బెజవాడలో తగ్గలేదు. కరెక్ట్ గా స్టేషన్ వచ్చే టైంకి పడుకునేవాడు. యాదవా. ట్రైన్ మళ్ళీ రివర్స్ లో భీమవరం వచ్చాక లేచేవాడు. మీరు ఎక్కడ దిగాలి? సికింద్రాబాద్ లే. అది వెళ్ళిపోయి చాలాసేపు అయిందిగా. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? అర్చన. వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ప్రకారం వెంకటేష్ ఎక్కడ దిగాలి? శ్రీప్రియ. సికింద్రాబాద్. ఎస్, 10 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. భావన, మీరు లీడ్ లో ఉన్నారు, మీకు ఏ గిఫ్ట్ కావాలో అది తీసుకోండి. రండి. నెక్స్ట్ శ్రీప్రియ. అర్చన అండ్ ముంతాజ్ మీరిద్దరూ సేమ్ సమానమైన స్కోర్. మీకేం కావాలి? మీకేం కావాలి? రోటీ మేక్. ఓకే, రోటీ మేక్. అర్చన అండ్ ముంతాజ్ రండి. స్టార్ కార్డ్ ఎవరు వస్తే వాళ్ళు ఫస్ట్ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, తీసుకోండి ఒక్కో కార్డ్. అర్చన నీకే వచ్చింది. తీసుకో వెళ్ళి ఫస్ట్. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఫస్ట్ ఒక బంతి తీసుకొని తప్పు క్యాచ్ పట్టి దీన్ని ఇందులోంచి తీసుకోండి. మళ్ళీ సెకండ్ పట్టుకోండి, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాల్సి ఉంటుంది. క్యాచ్ కంపల్సరీ పట్టాలి. మీకు అలవాటు అయిపోయినట్టుంది, బాగా ఆడుతున్నారు. ఏమిటి ఇక్కడ 2900 ఇక్కడ ప్లస్ ఇది ఇలా పెట్టి గ్లాస్ ఇలా పెట్టండి. మళ్ళీ ఇంకో బంతి కొట్టి అలా పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఒక రెండో రింగు దాటిన తర్వాత బంతి పడిపోయింది అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి ఆడాలి. లీడ్ లో ఉన్న భావన దగ్గర నేను షీల్డ్ పెట్టేస్తున్నా. ఎందుకలా? మీరు ఛాలెంజ్ చేసుకొని ఈ షీల్డ్ ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పట్టుకోండి, క్యాచ్ ఇట్. భయపడకు, నేను తీసుకుంటాను. నువ్వు తీసుకుంటావా? భయపడకు, భయపడుతున్నావు కదా, అమ్మో అంటున్నావు కదా. షీల్డ్ నా దగ్గర పెట్టేసరికి మళ్ళీ గట్టి పోటీ వస్తుంది. మీకు అదే బాధ నాకు. పర్లేదు, ఎదుర్కొందాం. ఎవరు ఆడతారు? అర్చన ఆడతారా? ఎస్. ఓకే రైట్. 60 పాయింట్స్ వస్తే మీరు ఆ షీల్డ్ మీ దగ్గరకు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. రెండు చేతులతో కూడా పాయింట్స్ ఆడొచ్చు కదా. డాన్సర్ అమ్మా ఇక్కడ ఫుల్ స్పీడ్ ఉంటుంది. 100 40 60 80 90 100 పాయింట్స్ వచ్చాయి ఇప్పటికి. 110 120 130 140 70 180. మళ్ళీ ఎందుకు లాస్ట్ దానికి టప్ అక్కర్లేదు, ఎక్స్ట్రా టప్ చేస్తున్నారు, టైం వేస్ట్. 200 వచ్చింది అయితే. 300. అంటే మీకు అక్కడ వరకు 300 పాయింట్స్ వచ్చేసాయి. ఆ తర్వాత 310 320 340 360 షీల్డ్ దర్జాగా తీసుకుని పెట్టుకోండి. వెళ్ళింది ప్రస్తుతానికి. ముంతాజ్ రండి, 360 మీ టార్గెట్. రెడీ? 1 2 3 స్టార్ట్. సైలెంట్ కిల్లర్ బానే ఆడ. భావన టెన్షన్ మొదలైపోయింది, బాగా అయిపోయింది. మా ఏంటమ్మా టిఫిన్ పులిహారా? థర్టీ 300 అయిపోయింది. 310 320 330 340 350 360 దాటేసింది. అంతేనా? అయ్యో 400 వెరీ ఫాస్ట్. చీర కట్టుకుంటే ఈజీ అను.
500 భావన నీ పరిస్థితి చాలా ఘోరం. అయిపోయింది. టైం అప్. అక్కడ ఆపండి. 500 ప్లస్ ఇంకొక 10 510. సూపర్ ముంతాజ్, సూపర్ ముంతాజ్. తీసుకోండి షీల్డ్. ఇంకంతేలే, నేను ఎక్కడ లీస్ట్ ఉంటానే అయిపోయింది, నాకు అర్థమైపోయింది. నేను ఒక లైన్ వెళ్ళి వచ్చేసరికి అయిపోతున్నా. భావన టార్గెట్ 470. రెడీ 1 2 3 గో. కమాన్. ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ వేస్తే మీరు వెళ్ళిపోతారు. మీ కెపాసిటీ ఏమిటో మీకు తెలియట్లేదు. స్టేజ్ దత్తరిల్లిపోతుంది. భావన అవసరం భావన లాస్ట్ పక్కర్లేదక్క. భావన టైం వేస్ట్. 300. కమాన్ 400. 470 మీ టార్గెట్. మళ్ళీ 20. టైం అప్. 400 420 430. శ్రీప్రియ టార్గెట్ 480. రెడీ 1 2 3 గో. అమ్మ తప్పమ్మ. సారీ. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఆపేసి ఇదంతా అయిపోయిన తర్వాత మీకు తర్వాత ట్యూషన్స్ ఉన్నాయి. తన స్కోర్ ఎంతనా? 580. అయిపోయింది. అయిపోయింది ఇందాక తెలుసు. అయిపోయింది. $300 వచ్చేసాయి. కమాన్. ఒకసారి పడేది. 400 410 420 430. అయిపోయింది. సేమ్ 430 దగ్గరే ఆగారు మీరు. 430 పాయింట్స్ శ్రీప్రియ. సో ఈ రోజు రథ సప్తమి స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ ముంతాజ్. కంగ్రాచులేషన్స్, మీరు జాన్ కుక్ హోమ్ అప్లయన్సెస్ వారి వెట్ గ్రైండర్ గెలుచుకున్నారు. మరోసారి ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. వెళ్ళండి, రోజుకు ఒక్కసారైనా ఆ ఎండ, ఆ సూర్యుడి కిరణాలు మీ శరీరానికి తాకేలాగా చూడండి. తాకితే శరీరం బాగుంటుంది, మనసు బాగుంటుంది, మీరు బాగుంటారు. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్డ్ లో.